తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది క్లాత్తో స్టిచ్చింగ్ చేశాను, పర్మనెంట్ ఇది. ఫస్ట్ సెకండ్ క్లాస్ స్టాండర్డ్ బేసిక్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఈజీ. పిల్లలు ఎంజాయ్ చేస్తూ కూడా నేర్చుకుంటారు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క, ల, ము ఉంది. ఇలా అక్షరాలు తీస్తూ కూడా పిల్లలు ఇలా త, లం ఏమైంది అంటే తలం, ఇలా అక్షరాలు తీసుకుంటూ చదివించాలి. గలం ఈ విధంగా తెలుగు అక్షరాలు. నెక్స్ట్ తెలుగు అక్షరాలు పదాలు ఏర్పరచడం. నెక్స్ట్ తబలా అని ఉంది. ఈ తబలాని బాగా తీసేసి ఏమవుతుంది తల. నెక్స్ట్ తారుమారు చేస్తే అక్షరాలు ఏ విధంగా చేయొచ్చు అనేది రీడింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలుగుతో పాటు ఇంగ్లీష్ CAT క్యాట్. C ప్లేస్లో మనం ఇక్కడ R పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది RAT ర్యాట్. అంటే ఫోనిక్స్ కూడా దీనివల్ల డెవలప్ అవుతాయి పిల్లల్లో. నెక్స్ట్ M ఇలా అక్షరాలు తీసి మీరు ఇక్కడ ఏది పెడితే ఏమవుతుంది అని రీడింగ్ చేయడం వల్ల MAT మ్యాట్. ఈ విధంగా ఏతో వచ్చినప్పుడు ఈ విధంగా. మళ్ళీ EN T కలిపితే ఏమంది 10. నెక్స్ట్ PEN పెన్. ఈ విధంగా అక్షరాలు ఏర్పరచాలి. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్ ద ఆల్ఫాబెట్ స్మాల్ క్యాపిటల్ లెటర్స్ని అరేంజ్ చేయడం. ఇక్కడ చూడండి R ఉంది, G ఉంది. మరి ఇది దీని కింద సేమ్ లెటర్ మ్యాచింగ్ చేయాలి అని పిల్లలకు చెప్పడం ద్వారా ఇక్కడ చూస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ అక్షరాలు తీస్తూ G ఎక్కడ ఉంది ఇది ఇలా R G ఇక్కడ T మార్చడం ద్వారా ఈజీగా నేర్చుకుంటారు మ్యాచింగ్ ద ఆల్ఫాబెట్స్. ఇలా తెలుగు మ్యాథ్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే అసెండింగ్ ఆర్డర్ ఫార్మేషన్ చేయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేషన్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 అని ఉంది కదా సార్, ఈ 1 2 3తో మనం ఎన్ని రకాల వర్డ్స్ చేయవచ్చు, అంకెలు తయారు చేయవచ్చు. ఈ 3 అక్షరాలతో మనం అంకెలతో పదాలు తయారు చేయడం. ఇవి ఇలా పెట్టినప్పుడు ఏ విధంగా రీడింగ్ చేయవచ్చు. ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇలా అక్షరాలను అంకెలను తారుమారు చేస్తూ నంబర్స్ నేర్పించడం అండ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అడిషన్స్ కూడా నేర్పించడం. ఈ ఫ్లవర్స్ చిన్నపిల్లలకి అయితే అంకెలు వాటికి మ్యాచింగ్ చేయడం. తెలుగు మ్యాచింగ్ వర్డ్స్ పిక్చర్తో మ్యాచ్ చేయడం. ఇక్కడ ఏంటి టైగర్ అనేది ఉంది, ఇక్కడ టైగర్ బొమ్మ ఇక్కడ ఎక్కడ ఉంది టైగర్. ఈ టైగర్ని తీసి పిల్లలు ఈజీగా మ్యాచ్ చేస్తారు. ఇక్కడ మంకీ సేమ్ ఉంది. ఇక్కడ ఏముంది డాగ్, ఎలిఫెంట్, పిక్చర్ని చూస్తూ మ్యాచింగ్ చేయడం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు చాలా యూజ్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ బేబీ క్యాట్స్ వాళ్ళ పిల్లల్ని ఏమంటారు డాగ్. ఇక్కడ ఏముంది కిడ్ ఉంది, డాగ్ పిల్లల్ని ఏమంటారు, వాట్ ఈస్ డాగ్ పిల్లలు అంటే పప్పి అని అంటారు. పప్పి ఎక్కడ ఉంది మనకి తీసి ఇక్కడ ఈ విధంగా మ్యాచ్ చేయడం. నెక్స్ట్ క్యాట్ పిల్లలు కిటెన్, గోట్ కిట్. ఇలా ఈ విధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈజీగా డేటేస్ డైలీ పిల్లలతో ఇవన్నీ చేయించవచ్చు. ఉంటుంది కాబట్టి మండే ఉంది, దాన్ని తీసేస్తే నెక్స్ట్ ట్యూస్డే అలా పిల్లలతో చేయించడం ద్వారా వీక్స్ కూడా వచ్చేస్తుంటా, డేట్స్ కూడా చేయడం తెలుసుకుంటారు. It is reading. Next one is hearing. It is not reading. Next ఇది ఏం చేయాలంటే ఇది ముందు ఇక్కడ పెట్టినప్పుడు క్వశ్చన్ అవుతుంది. ఇది ఇలా పెట్టి
అక్షరాలు సంయుక్త అక్షరాలు కూడా వీటి ద్వారా నేర్పించవచ్చు. కాకి తలపెట్టిస్తే కా, కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కి, కా గుడి దీర్ఘం ఇస్తే కి, కాకి కొమ్మిస్తే ఇలా గుణితాలు నేర్పించడం ప్రతి ఒక్కదానికి. నెక్స్ట్ ఇట్లా దా ఇలా డా పెట్టామనుకోండి, కాకి కొమ్మిస్తే గు, ఇలా ప్రతి ఒక్క అక్షరం యొక్క గుణితాలు నేర్పించడం దీని ద్వారా. నెక్స్ట్ అలా అదేవిధంగా ఒత్తులు. కాకి కా ఒత్తిస్తే ఖ, కా కింద గా ఒత్తించినట్టు ఇలా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలను పరిచయం చేయడం దీని ద్వారా. ఒకే చిత్రంలో అక్షరాలు గుణితాలు అండ్ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు పదాలను గుర్తించడం. ఇందులో కూడా ఇది అచ్చుల చెరువు, ఇది హల్లుల చెరువు. ఈ అచ్చులతోటి పట్టుకోండి. ఈ ఆ తోటి మొదలయ్యే పదాలు ఏమున్నాయి? ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు. తర్వాత ఇప్పుడు ఇదేమైంది? మనం అచ్చులతోటి హల్లులతోటి రెండింటి కలిపి మనము పదాలు తయారు చేస్తున్నాం. దీనివల్ల అచ్చులేవి హల్లులేవి గుర్తుపడతారు. एक डांस है. People can play six. People will read these words. People will recognize the numbers and identify what are these. 2, 3, 1, 1. People will know the abstract numbers and opposite words. sentence formation. People will learn nouns, pronouns and the action words and the sentences. I am. People will make so many sentences with this. And this is Riya. How to use the sentence and how to make the sentences people will know. About fruits and vegetables, people will read this and they will identify where is the tomato in this. They will match this tomato and they will identify the vegetable and they will be able to read Tables. సరళ పదాలు కొన్ని పదాలు చేయగలరు. able to identify the sense organs, what are the sense organs and what is their function. Function of the eye is to see, function of the ear is to hear. They will identify the sense organs and their functions. Sources of water. Rain is one of the source of water. Waterfalls, tube wells, pot, well, hand pump, lake, river,
And see, these are the sources of water. అక్షర పదాలు ప్లస్ ఒత్తులు కూడా తెలుస్తాయి వాళ్ళకి. జా దీనికి సంబంధించిన పదాలు వచ్చేస్తాయి. తర్వాత తావొత్తు తావొత్తు దీనికి సంబంధించిన పదాలు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఈవెన్ నంబర్స్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ 9, 18, 27. మళ్ళీ ఇందులోనే డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ దీనికి ఈవెన్ నెంబర్స్ 1 to 100 లోపు ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఇది కూడా 1 to 100 లోపు ఆడ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? ఓన్లీ ఆడ్ నెంబర్స్. ప్రైమరీ కొద్దిగా బేస్ సోలార్ ఎనర్జీతో కరెంట్ ఎలా తయారు చేస్తామనే దాని గురించి వివరించేది ఈ సోలార్ ప్లేట్ అండి. అండ్ ఇక్కడ బ్యాటరీని ఫిక్స్ చేసి ఈ బ్యాటరీ ద్వారా మనము పోల్స్కి కానీ లేకపోతే ఇంట్లో కానీ యూజ్ చేసుకోవడం. సోలార్ ద్వారా ఎనర్జీని తీసుకొని బ్యాటరీ కరెంట్ సేవ్ చేసుకొని ఇలా పోల్స్కి పాస్ చేయడం. ఇది రోడ్ సిగ్నలింగ్ సిస్టంలో ఇది రెడ్ లైట్ పడితే ఎలా మూవ్ అవ్వాలి అండ్ గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ వాటి యొక్క ఏమంటారు ఇంపార్టెన్స్ గురించి వివరించారు. ఇది కూడా వర్క్ చేస్తుంది సార్. డిసైడ్ గ్రీన్ లైట్ పడడం వల్ల మనం వెళ్ళాలి, ఆరెంజ్ లైట్ రెడీగా ఉండాలి, రెడ్ లైట్ పడితే ఆగాలి. అండ్ ఇది జీబ్రా క్రాసింగ్లో మనం పాదాచారులు దాటడానికి ఉపయోగిస్తాం. చెప్పండి మేడం, కూర్చొని చెప్పండి. ఇది టేబుల్స్ 1 to 10 వరకు చేస్తారు. ఓకే. 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 10 వరకు చేస్తారు. సోర్సెస్ ఆఫ్ ఫుడ్ యానిమల్ నుంచి వచ్చేవి, ప్లాంట్స్ నుంచి వచ్చేవి. Stable, this is able ones. Stone, 1. Strain, rain. Date, feet, gate, meat, నిద్ర పోతుంది. ఇది గుణింతాలు సార్. మనం ఇట్లా తలకట్టేయడం, ఇది ఖా ఆ అని పలుకొచ్చు అనమాట. తర్వాత దీర్ఘం ఆ అని అనొచ్చు. తర్వాత గుడి ఈ, గుడి దీర్ఘం ఈ, కొమ్ము ఖు, కా కొమ్మిస్తే ఖు అని, ఖు అని, కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, ఇట్లా ఈ విధంగా చెప్పొచ్చు సార్. ఇది ఒత్తు పలకడము,
మరి ద్విత ఒత్తు సంయుక్త ఒత్తు లాగా. ఇప్పుడు కా వస్తే ఖ, అదే మనము ఘాకి కా వస్తే ఘ, అట్లా ప్రతి ఒక్క అక్షరాన్ని పలకడం అనమాట. నెక్స్ట్ ఇది ప్రిపోజిషన్ సార్. ఇప్పుడు ఈ బటర్ఫ్లై దీనికి అటాచ్ చేసి ఇది ఎగిరేటప్పుడు ఒక్కొక్కటి ఏ ప్లేస్ పడుతుంది. ఫస్ట్ ఇంటూ అంటే లోపలికి వెళ్ళడం, ఇన్ అని లోపలికి వెళ్ళడం. తర్వాత చెట్టు మీదకి వెళ్తుంది కదా సార్, ఆన్. తర్వాత రెండింటి మధ్య రావడాన్ని బిట్వీన్, చెట్టు కిందికి రావడం అండర్, ముందుకు రావడం ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇలాగే పైకి వెళ్తే మేఘాల మీదకి వెళ్తే ఓవర్, ఇలా పైకి వెళ్తే అబోవ్ సార్. దీని పక్కకు వెళ్తే ఇక్కడ బిహైండ్, దీనికి వెళ్ళడం. పెద్ద ముక్కలు 1 2 3 పిల్లలు చదవడం నేర్చుకోవడం 1 2 3 4 5 6 అట్లా చదువుకున్న తర్వాత ఇట్లా ఫ్రాక్ సహాయంతో, కప్ప సహాయంతో 1 2 3 4 ఇట్లా వెళ్ళుకుంటూ వెళ్ళడం. ఇంకొకటి దీంట్లో అడిషన్స్ చెప్పొచ్చు సార్. అడిషన్స్ ఎట్లా 1 + 1, 1కి 1 కలిపితే ఒక కప్పు ఒక జంప్ చేస్తే 1 + 1 2, అట్లా 2 + 2 అనుకోండి. 2 ఫ్రాక్ 2 జంప్స్ చేస్తే కదా 2 + 2 4 ఇట్లా చెప్పొచ్చు సార్. అదే మన సబ్స్ట్రాక్షన్ చెప్పాలంటే 4 నుంచి 2 తీసేసి ఎంత అంటే 10 జంప్ వేస్తే 2 స్టెప్స్ వైజ్ ఫ్రాక్ జంపింగ్ ద్వారా 2 4 - 2 2. తర్వాత నెక్స్ట్ దీని సహాయంతో మల్టిప్లికేషన్ కూడా ఎక్కువ వస్తారు. మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు 2 టేబుల్ చెప్పాలనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫ్రాక్ బయట ఉంది, ఓకే. 2 1s 2, 2 2s 4 అంటే 2 స్టెప్స్ ఉండాలి కదా. 2 1s 2, 2 2s 4, 2 సార్లు ఉంటుంది కదా సార్. 1 2, 2 2s 4 అట్లనే ప్రతి ఒక్క టేబుల్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీంతో డివిజన్స్ కూడా ఎక్కువ వస్తారు. డివిజన్స్ ఎట్లా అంటే ఏంటంటే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం చెప్పేస్తాం. ఎట్లా ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇలా పెట్టామనుకోండి. ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న నుంచి పెద్ద. సో ఇట్లా వచ్చింది సార్. దీన్ని మళ్ళీ ఇదే విధంగా చూస్తే అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ పెద్ద నుంచి చిన్న, ఓకే. నెక్స్ట్ దీంతో మనం ఈవెన్ నెంబర్ ఆర్డర్ నెంబర్ కూడా చెప్పచ్చు. ఎట్లా అంటే ఇట్లా మనం పెట్టామనుకోండి కటింగ్ సార్ 2 4 6 8 10 ఇట్లా మనం పెట్టుకుంటే మొత్తం వచ్చేస్తాం. నెక్స్ట్ దీంట్లో మనము 1 3 5 7 ఇట్లా కూడా ఎక్కువ సార్. నెక్స్ట్ దీంట్లో మనము బిట్వీన్ నెంబర్స్, బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్ కూడా ఎక్కువచ్చు. ఎలా అంటే సరే సార్ 28 ముంగడ ఏమొస్తుంది 27 బిఫోర్, 28 తర్వాత 29 ఆఫ్టర్, మళ్ళీ బిట్వీన్ నెంబర్ 27 29 మధ్యలో ఏముంటే 28. సో ఇంకొకటి ఇస్తారు కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లైన్ కూడిన ఈ లైన్ యాడ్ చేసిన ఒకటి నెంబర్ వస్తుంది. మనం అడిషన్ చేస్తే చూపెట్టమని చూపెడతాం ఒకటే వస్తుంది సార్. 27 + 30 చేస్తే కూడా అదే వస్తుంది సార్. ఇంకా 27 39 ఇంకా 10 19 కదా 49. నెక్స్ట్ 13 29 7 అంతే కదా సార్ 49 సేమ్ వస్తుంది సార్. మల్టీపర్పస్ ఇన్ని వస్తాయి సార్. ఓకే సార్. నెంబర్స్ ఫ్రమ్ 0 to 90 ఫస్ట్ సెకండ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మన 0 నుంచి నెంబర్స్ నేర్పించడానికి ఒకటి వాడుకోవచ్చు. 0 1 2 3 అట్లా కాకుండా 99 వరకు ఏ నెంబర్ అయినా మరి వాళ్ళే చెప్పుకుంటూ ఇప్పుడు 7 1 అనుకోండి 71, ఇక్కడ 8 1 81, 9 1 91 ఇట్లా ఈ నెంబర్స్ మార్చుకుంటూ మనము ఇన్ని నెంబర్స్ 99 వరకు మనకు ఈజీగా థర్డ్ పర్సన్లో కూడా వెనుకబడిన పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇది యూజ్ చేసుకుంటాం. మనము అన్ని నెంబర్స్ మొత్తం ఈజీగా నెంబర్స్ నేర్పించవచ్చు అనమాట. 99 వరకు అందుకే అది ఫస్ట్ సెకండ్ వాళ్ళకు. ఇంకా ఇదేమో అసెండింగ్ నెంబర్స్ నేర్పించవచ్చు. ప్లస్ ఇది ఏంటంటే ఓన్లీ అసెండింగ్ డిసెండింగ్కి ఇక్కడ మనం ఇట్లా నుంచి చూస్తాం. మనం అసెండింగ్ స్మాల్ టు బిగ్ ఇట్లా యారో మార్క్ పెట్టినాం కాబట్టి స్మాల్ స్టెప్స్ లాగా అనమాట. ఆ విధంగా మనం స్మాల్ టు బిగ్ అసెండింగ్. దీనే డిసెండింగ్గా తీసుకుంటే బిగ్ టు స్మాల్, ఇది డిసెండింగ్. దీన్ని ఇక్కడ మార్చి మనం ఏ బాక్స్లో తీసుకోవచ్చు. దీన్ని ఇది కూడా తీసుకోవచ్చు. అంటే డిఫరెంట్ మనకి ఈ టేబుల్లో ఎక్కడైనా మనం అసెండింగ్ డిసెండింగ్ని చేసుకోవచ్చు. ఎన్ని నెంబర్స్ 5 6 మనకి తగ్గకుండా మనం తీసుకోవచ్చు. ఇది ర్యాబిట్. తర్వాత డేస్ ఆఫ్ ద వీక్ ఈజీగా నేర్చుకుంటాం. సండే మండే
My name is Manasa. I am number 1 school. So first of all, ETLM వచ్చేసి బిఫోర్ బిట్వీన్ ఆఫ్టర్ కాన్సెప్ట్ పిల్లలకి నేర్పించడానికి ETLM యూజ్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ కాన్సెప్ట్ అనేది పిల్లలకి నేర్పించిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ నెంబర్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ETLM వాళ్ళ ముందు పెట్టి ఫస్ట్ ఈ మిడిల్లో ఉన్న నెంబర్ చూపిస్తాం వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళని ఏం చేయమంటామంటే ఈ డాట్స్ని కౌంట్ చేయమని చెప్తాం. కౌంట్ చేసిన తర్వాత ఈ నెంబర్ని రీడ్ చేస్తారు. వాళ్ళకి బిఫోర్ బిట్వీన్ ఆఫ్టర్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళ దృష్టిలో లేదు కాబట్టి 7కి బిఫోర్ నెంబర్ ఏంటి అని అడుగుతాం. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియదని చెప్తారు. అప్పుడు ఇది ఓపెన్ చేస్తాం. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఈ డాట్స్ని ఫస్ట్ కౌంట్ చేయమని చెప్పినాక ఈ డాట్స్ని కౌంట్ చేసి నెంబర్ని రీడ్ చేయమని చెప్తాం. సో 7కి బిఫోర్ వచ్చే నెంబర్ 6 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ నెంబర్ వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఓపెన్ చేసి 8 వస్తుంది, ఇట్లా డాట్స్ కౌంట్ చేయమని చెప్తాం. ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఓకే 7కి బిఫోర్ వచ్చేది 6, 7కి ఆఫ్టర్ వచ్చేది 8 అనేది అర్థమైన తర్వాత ఈ 2 నెంబర్స్కి మిడిల్లో వచ్చే నెంబర్ని బిట్వీన్ నెంబర్ అంటారు. 2 నెంబర్స్కి మిడిల్లో వచ్చే నెంబర్ని బిట్వీన్ నెంబర్ అంటారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ను యూజ్ చేసి రోల్ చేయమని చెప్తాం. వాళ్ళని రోల్ చేయమని చెప్పిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు మనం 7కి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 8కి బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ నెంబర్స్ అనేది మీరే చెప్పండి అనేది చెప్తాం అనమాట. 8కి బిఫోర్ నెంబర్ ఏంటి అనేది ఇది క్లోజ్ చేస్తాము. 8కి బిఫోర్ నెంబర్ ఏంటి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఒకవేళ గెస్ చేసిందంటే ఓకే, గెస్ చేయలేదంటే ఓపెన్ చేసి వాళ్ళే చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ నెంబర్ కూడా అలాగే. సో ఈ రెండింటి మిడిల్లో ఉన్న నెంబర్ని బిట్వీన్ నెంబర్ అంటారు. ఇలా వాళ్ళే రోల్ చేసుకొని నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ని వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి పదాలను పలికిద్దాం. ఫస్ట్ నుంచి 5th వరకు అందరికీ యూజ్ అయ్యేలాగా యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ ఈ వర్ణమాలలో అక్షరాలు మాత్రమే యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ నుంచి ఏంటంటే సరళ పదాల వరకు వచ్చే వాళ్ళలాగా చేస్తాం. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఏదైనా ఒక అక్షరాన్ని పిక్ చేసుకోమని చెప్తాం. వాళ్ళు ఇప్పుడు ఒక వచ్చేసి నా అనే అక్షరాన్ని తీసుకున్నారు అనుకోండి, దీన్ని ఓపెన్ చేస్తే లోపల పదాలు ఉంటాయి. ఈ పదాలు ఉన్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వర్ణమాల అంతా వచ్చేసింది కాబట్టి సరళ పదాలన్నీ రీడ్ చేస్తారు. రీడ్ చేసిన తర్వాత ఈ సరళ పదాల్లో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. నడక అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసారు అక్కడ వచ్చేసి ఇప్పుడు నడక అనే పదాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నడక అనే వర్ణమాలలోని అక్షరాలను బట్టి ఆ పదంలోని అక్షరాన్ని ఇక్కడ ఫేర్ చేయమని చెప్తాం. నా డా నా డా క అని వాళ్ళే రీడ్ చేస్తారు. వర్డ్ కూడా ఫ్రేమ్ చేసేస్తారు వాళ్ళే. అలా ఇది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం కొత్త అక్షరాలన్నీ కనిపెట్టి సరళ పదాలన్నీ తయారు చేస్తుంటారు. వాళ్ళు దీంట్లో ఉండే కాకుండా కొత్త పదాలు కూడా తయారు చేస్తారు. ఇది ఓన్లీ హల్లుతోనే కాకుండా అచ్చుతోటి కూడా అలానే తయారు చేస్తారు. దీంట్లో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఓన్లీ తెలుగు పర్పసే కాకుండా ఇక్కడ ఇదే TLM ఇంగ్లీష్ కూడా మల్టీ లాంగ్వేజ్ పర్పస్ యూజ్ చేయడానికి కూడా యూజ్ చేసినాం. ఇప్పుడు జే పెట్టామనుకోండి, ఇదేంటి జే అంటారు, క్యాపిటల్ జే. దీంట్లోనే స్మాల్ జే ఉంటుంది, ఓపెన్ చేస్తే జే అది కూడా వస్తుంది. మల్టీ లాంగ్వేజ్గా కూడా యూజ్ చేసేటట్టు. నెక్స్ట్ నెంబర్స్ కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు 8 అనే కాన్సెప్ట్ని వాళ్ళకి అండర్స్టాండ్ చేయించడానికి 8 డాట్స్ ఓపెన్ చేసి డాట్స్ కౌంట్ చేసి ఇది 8 అని వాళ్ళకి చెప్పడానికి అండర్స్టాండింగ్ చేయాలంటే మల్టీ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ అయ్యేటట్టు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. కింద కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఉంటాయి. ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఫస్ట్ ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్ ఇన్ అండర్ అనేది వాళ్ళకి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫ్లాష్ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ ఫ్లాష్ కార్డ్ని వాళ్ళకి ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసిన తర్వాత బుక్ ఆన్ పైన ఉంటే ఏంటి ఆన్ ద టేబుల్, ఇక్కడ ఏం పెడుతున్నాం బుక్. సో వాళ్ళు పెన్సిల్తో ఇక్కడ రాస్తారు అనమాట వచ్చేసి బుక్ ఆన్ ద టేబుల్. అదే ఇక్కడ గ్లాస్ అండర్ ద టేబుల్. అలానే ఫ్లాష్ కార్డ్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళే నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇది వచ్చి ఆర్టికల్స్ సంబంధించి కొన్ని వుడెన్ స్టిక్స్ తోటి ఇవి తయారు చేసి ఇవన్నీ పాట్లో ఉంటాయి. ఈ పాట్లో ఉన్న తర్వాత ఆర్టికల్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ అనేది ఎప్పుడు ఏ అనేది వర్డ్స్ యూజ్ చేస్తాం, యాన్ అనేది వచ్చినప్పుడు ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం, డాక్ ఏ యూజ్ చేస్తాం అనేది ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడే వేస్తాం. పిల్లలు వచ్చి ఒక్కొక్కటి పిక్ చేసుకొని ఏది దేనికి సంబంధించిందో అక్కడికి వచ్చి ఇలా పెట్టేస్తారు అనమాట. వాళ్ళే వచ్చి పెట్టేస్తారు. నెక్స్ట్
నా అనేది తీసుకున్నాం. నా వచ్చింది కదా, తలపట్లో నాకు సంబంధించింది గడప. నెక్స్ట్ దీర్ఘంలో నాకు సంబంధించింది మావ. నెక్స్ట్ గుడి, నా గుడిస్తే నిజం. నాకు గుడి దీర్ఘం ఇస్తే గుడి దీర్ఘంలో నీడ. ఇలా అన్ని దానికి సంబంధించినవన్నీ నేర్చుకుంటాం. ఎస్పెషల్లీ బ్యాక్ వర్ణమాలను పరిచయం చేయడము, దాంట్లో బొమ్మలు బొమ్మల ద్వారా వర్ణమాల, తర్వాత ఆ అక్షరాలతో వచ్చే పదాలు గుర్తింపు, వాటిని కల్పించడము, వాటిని రాయడం. దీని ద్వారా ఈ అక్షరంతో మళ్ళీ డ్రాయింగ్ ఏమో యానిమల్స్లో కూడా మైలు ఫిమేల్ యంగ్ టైగర్ ఉంది, మేల్ టైగర్ స్కూల్లో పిల్లలకి నంబర్స్ రీడింగ్ చేయడానికి ప్లేస్ వాల్యూ, రియల్ వాల్యూ తెలుసుకోవడానికి ప్లే మెథడ్లో మనకి ఇచ్చిన ఏదైనా నంబర్ ఉంటే ఇక్కడ వాళ్ళు నంబర్స్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు తిప్పుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఏ నంబర్ ఉంది అనేది వాళ్ళు 1000 ప్లేస్లో ఏముంది, 100 ప్లేస్లో ఏముంది, 10 ప్లేస్, యూనిట్ ప్లేస్లో ఏముందో గుర్తుపట్టి చదువుకుంటారు. ఇక్కడ మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో బర్డ్స్ అనేటివి ఏమేమి వస్తాయి అనేటివి అన్నీ ఒక లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు బర్డ్స్ అని వచ్చిన అన్నిటి కూడా లిస్ట్ వొకాబులరీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఫ్లవర్స్, ప్రొఫెషన్స్, కలర్స్, బాడీ పార్ట్స్, వెహికల్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రూట్స్, యానిమల్స్ అన్నీ కూడా నేమ్స్ పిల్లలు వాళ్ళ ఓన్గా తీసుకొని నేర్చుకుంటారు. వాట్స్ ఫార్మేషన్ సార్? ఇవి రీడింగ్స్ ఈవీఎస్. ఇక్కడ ఇది ప్లేవెల్ మెథడ్ లేక ఇక్కడ ఇది చూసుకుంటా ఇవి రీడింగ్ సెంటెన్స్ రీడ్ చేసుకుంటే వీటిని మ్యాచింగ్ చేయాలి. ఐ ట్రావెల్ ఇన్ ఎయిర్ అంటే మనకు జీన్స్ ఏరోప్లేన్లో ఐ రన్ ఆన్ రైల్స్. పిల్లలు ఒక్కటి చదువుకుంటా వీటిని మ్యాచ్ చేయాలి. ఇట్లా సింబల్స్ ఉంటాయి, వీటిని మ్యాచ్ చేయాలి. ఫోనిక్స్ ఓవెల్స్, దీంట్లో పిల్లలు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు. ఇది క్యాట్, బిఏటి బ్యాట్, ర్యాట్, బీట్ బెట్, పెట్, మెట్, నెట్, ఇవన్నీ కూడా పిల్లలు ఫోనిక్స్ సౌండ్ ద్వారా వర్డ్స్ నేర్చుకోవాలి. వివిధ రకాల ఇంట్లో నేను ఎరువులు సోలార్ ఫోటో గిటో తీసుకున్నావా? ఓపెన్ చేయండి. river, canal, well, and pump, water cycle, save water, road forms, cannot see questioning, cannot see walk, cannot see drive, walk. English word, she cannot drive, cannot walk, cannot can. Preposition. Preposition. On. Right.
in 100. Next thing. Then decide between front. డివిజన్లో ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ మెథడ్ వరకు మనం ఎట్లా రావాలి. పిల్లలకు డివిజన్ అర్థం కాదు, వాళ్ళకి డైరెక్ట్ కొద్దిగా కష్టమవుతుంది వాళ్ళకి. అయితే మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ పెట్టేసి ఈ 20/4 అని మనం వాళ్ళకి క్వశ్చన్ ఇస్తే ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు. ఒక కాన్సెప్ట్ రావాలి వాళ్ళకి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అయితే ఈ 20 అంటే 20 మనం ఇక్కడ ఈ పుల్లలు తీసుకోవాలి. 20 పుల్లలు తీసుకొని 4 టేబుల్ నుంచి మనం దీనికి డివైడ్ చేయమని చెప్తే వాళ్ళు ఇందులో 4 పుల్లలు ఇందులో స్టిక్స్ ఇందులో వేయాలి. స్టెప్స్లో ఈ 4 స్టిక్స్ ఇందులో వేస్తే ఎక్కడ వరకు వస్తాయి అని చూస్తారు. అందరూ ఇక్కడ వరకు వస్తాయి. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ వరకు వస్తుంది 5 వరకు వచ్చింది. 5 అంటే 5 క్వశ్చంట్ అయ్యి ఏమవుతుందంటే ఇందులో ఇక్కడ రాస్తారు వాళ్ళు. ఇది ఆన్సర్, ఇదే ఆన్సర్ అయిపోతుంది మనం ఈజీగా. ఇందు నుంచి మళ్ళీ ఈ డైరెక్ట్ కాన్సెప్ట్, ఇది డివిజన్ది డైరెక్ట్ కాన్సెప్ట్. దీనిలో ఇప్పుడు ఇక్కడ చూపించడానికి మనకి ఈజీగా అయిపోతుంది. నెంబర్స్ 1 to 100 నెంబర్స్ మనం నేర్పించిన తర్వాత అడిషన్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే అడిషన్ చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఇది డైరెక్ట్ వాళ్ళకు రాదు. అడిషన్ అంటే ఏంటి తెలియదు వాళ్ళకు. అడిషన్ మనం ఇందులో అడిషన్ చేపిస్తాం. ఇక్కడ 5 అని చెప్తే 5 వాళ్ళు ఇక్కడ ఇందులో 1 2 3 4 5 అని ఇట్లా వాళ్ళు ఒకటి వేస్తారు. అందులో ఒకటి వేస్తారు. మళ్ళీ ఇందులో 4 అని ఇందులో 1 2 3 4 అని ఇట్లా రాస్తారు. మొత్తం టోటల్ కౌంట్ చేయండి అమ్మా అంటే ఇందులో వచ్చేసి ఇస్తే ఇందులో ఇలా కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 అని వాళ్ళు ఆన్సర్ వాళ్ళకి ఆన్సర్ వచ్చేది. అంటే 4 5 అండ్ 4కి యాడ్ చేస్తే 9 వస్తుంది అన్నట్టు కాన్సెప్ట్ వస్తుంది. పద నిర్మాణం ఫస్ట్ క్లాస్ వాళ్ళకి తెలుగు ఇది గుడికల్లా కొత్తలా మేడం ఇది ఓపెన్ చేయడానికి వస్తుంది చేయండి. కొత్తుల పూలు ఓకే రైట్ నైస్. థర్డ్కు 4th యూజ్ అవుతుంది. కొంచెం గట్టి చెప్పండి సార్. ये एडिशन मशीन है, इसके अंदर हम कोई सा भी नंबर डाल के एडिशन आंसर ले सकते हैं. जैसे कि इधर नंबर रहेगा, दोनों तरफ नंबर रहते, सम करना है हम दोनों. इधर 7 नंबर, 7 गोटी इधर डाल देना. 1 2 3 4 5 6 7. इधर 2 1 2. Nine answer. Symbols ग्रेटर देन, लेस देन और इक्वल. सिंबल्स को कैसा इस्तेमाल करना, वो इसके लिए ये TLM का बनाया गया जाने का मकसद है. इधर नंबर्स रहते, नंबर्स देख के बच्चा क्या करता है, इधर कौन सा नंबर बड़ा है कौन सा नंबर छोटा है, उन्हें देख के खुद बोलने आना. उनको सिंबल का इस्तेमाल करने आना नहीं, बोलने तो आता बच्चों को, बट सिंबल का इस्तेमाल कहाँ करना कैसा करना वो नहीं मालूम रहता. तो इसलिए ये बनाए सर. अब इधर 6 है सर, ये इससे छोटा है, तो बच्चा क्या करता है, जिधर मुंह बड़ा है इधर, जिधर बड़ा अदद है उधर इसका मुंह खोल देना बोल के बच्चों को बोल देते सर. तो ऐसा लगा देते सर बच्चे. अगर इक्वल है, नंबर इक्वल रहा तो इक्वल लगाते सर. ये है ना, इधर
ये इक्वल है। थ्री छोटा है, बड़ा है और इक्वल मसावी है, तीन को बता सकते हैं। हम बहुत सारे आइटम सीख सकते हैं सर। जैसे कि पहला तो इसके अंदर है सर होल नंबर सर, मुकम्मिल अदद, 0 से स्टार्ट होते इन्फिनिटी रहता, होल नंबर से थे इसको W से जाहिर करते। और है ना ये नेचुरल नंबर है सर, 1 से इन्फिनिटी रहते। ये है हमारे ऑड नंबर, इवन नंबर है, ऑड नंबर का ये सिस्टम है। इसके अंदर हम लोग ये ऑड इवन नंबर देख सकते हैं। जो इवन नंबर पहले क्या है वो जानना सर। इवन नंबर 2 से पूरा तकसीम हुआ तो उसको इवन नंबर बोलते हैं। अगर 2 से पूरा तकसीम नहीं हो रहा तो वो ऑड नंबर रहता। ये है 2 से तकसीम होने वाला इवन नंबर सर, पूरा 100 तक। नेक्स्ट ये है ऑड नंबर्स, पूरा 100 तक, 99 तक इस्तेमाल करने आता और बोलने भी आता बच्चों को। किधर भी लगा किधर भी लगा सकते हैं। और ये है ना सर, अब ये एक अदद है सर, कहाँ पे भी अपन इसको प्लस करना है, 21 में प्लस करना है, वो सा भी अदद प्लस करो, कहाँ पे आंसर आ जाएगा। हम बोलने की ज़रूरत नहीं है, यही बोल देता चार्ट। अब हम 21 में 6 प्लस करेंगे, प्लस करें तो 6 पूछे तो उन्हें बोल देता 27 आता। पूरे 9 तक कहाँ भी लगा लो सर, इधर किधर भी लगा लो ऑटोमेटिक। 81 में 4, 85 ऐसा पूरा बोलो। ये 10 नंबर ऐड करने का है सर, ये है ना। अब 4 में 20 ऐड करें तो 24 होता, 4 में 50 ऐड करें तो 54 होता। इधर कहीं भी लगा के इस्तेमाल कर ले सकते, यूज़ कर ले सकते। सीक्वेंस से, लाइन सीक्वेंस से कैसा जाता नंबर, कैसा लिखना बच्चों को, एक ये हो जाता। यहाँ पे सपोज़ यहाँ पे है, बच्चों को कोई भी आदत दे दिए, सपोज़ 36 दे दिए सर, इधर से लाइन से बच्चा 36 के पास ये लेके जाओ बोले तो डायरेक्ट ऐसा नहीं ले जाना, इधर से लेके ऐसा सीधा 1 2 3 ऐसा पूरा इधर आके फिर इधर ऐसा, इधर आने के बाद पूरा 36 तक कहाँ तक जाता वहाँ तक ऐसा 36 तक पूरा लाइन से ले गया था सीक्वेंस। प्लेस वैल्यू बताने के लिए इसका इस्तेमाल कर सकते हैं सर। इसके अंदर अदद रहते, ये ले लेना, ये लाइन से लगा दे 6, वो सा भी नंबर कहाँ पे भी लगा ले सकते सर। ये हो गया सर 69,231, 69,231 हो गया सर। अब इसकी ये तो फेस वैल्यू मालूम हो गया हम लोगों को। प्लेस वैल्यू मालूम करना बोले तो बच्चों को मुश्किल होती है, तो ये सीधा इधर आ गया तो 60,000, ये इधर आ गया। 9 का प्लेस वैल्यू क्या है बोले तो 9,000, 2 का प्लेस वैल्यू क्या है 200, 3 का क्या है 30, 1 का 1। ये इससे ये एक फ़ायदा है सर, ये कभी भी इस्तेमाल कर सकते हैं। पहले तो इसमें डेज़ के बारे में 7 डेज़ का पूरा नियम के साथ रहता, उसके बाद मंथ्स जनवरी से दिसंबर तक रहता। अब इसमें अपने को मालूम नहीं होता कौन से मंथ में कितने दिन है। यहाँ पे मंथ से 1 से 12 मंथ तक कितने, कौन से महीने में कितने दिन है वो भी मालूम हो जाता बच्चे को। जनवरी में 31, फरवरी में 28 से 29 अगर कोई मंथ में फरवरी के मंथ में 29 आ गया तो वो साल लीप ईयर कहलाता, वो बच्चे को बोल देते सर जब साथ ही। अच्छा, यहाँ पे अपन कभी भी डेट चेंज कर ले सकते। कोई से आज 18 है, मंडे अगस्त 25 हो गया, नेक्स्ट चेंज कर ले सकते सर। इसमें पूरे कार्ड्स है, ये डेट्स के है, ये डेट्स है, ये मंथ्स है, ये ईयर।